నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకుంట గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు. పెంచలకొర క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ జయంతి వేడుకల్లో భాగంగా కళ్యాణ మహోత్సవం. శ్రీ పెరిశీల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరులో ఉన్న ప్రతి పార్కును అందంగా తీర్చిదిద్దుతున్నాం మంత్రి నారాయణ. బోడిగాడి తోట సమీపంలోని అరవపాలెంలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటన. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకుంట గ్రామంలో వెలిసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన స్వామి అమ్మవార్ల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితులు వేద మంత్రాలతో స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను పెళ్లి కుమారుడు కుమార్తెలుగా పట్టు వస్త్రాలతో అలంకరించి కంకణ ధారణ, పాణిగ్రహణం, మాంగళ్య ధారణ వంటి కార్యక్రమాలు చేస్తారు. ఈ వేడుకల్లో భక్తులు స్వామివార్లకు నమస్కారం చేసి వారి ఆశీర్వాదం కోరుకున్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకుంట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం ఎంతో కమనీయంగా సాగింది. కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్, టీడీపీ నాయకులు తానంకి నానాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పాషం సునీల్, తానంకి నానాజీలకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కారాన్ని అందించారు. స్వామివార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సమక్షంలో భక్తులకు అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి రవికృష్ణ, నాయకులు ఉత్సూరు వెంకటేశ్వర్లరెడ్డి, నెలటూరు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
పెంచలకొన క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ జయంతి వేడుకల్లో భాగంగా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం శ్రీవారు అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిలో కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. విశ్వక్సేన పూజ నిర్వహించి కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శుభముహూర్తాన స్వామి అమ్మవార్ల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచి శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపారు. శ్రీవారి కళ్యాణ ముహూర్తానికి పలు నూతన జంటలు ఒకటయ్యాయి. కళ్యాణం అనంతరం స్వామివారికి భక్తులు భారీగా చదివింపులను అందించారు. శ్రీవారి కళ్యాణం చూసేందుకు ఈ ఏడాది అశేషంగా భక్తులు తరలి రావడంతో పెంచలకొన కిక్కిరిసింది. వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొట్ల రామకృష్ణ దంపతులు, ఆలయ ఈవో పూరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, కమిటీ సభ్యులు పీర్ల సోమయ్య యాదవ్, తోట కిష్టయ్య, దేవస్థానం ప్రధాన అర్చకులు పెంచలయ్య స్వామి, సీతారామయ్య స్వామి పాల్గొన్నారు. అయ్యవారి మనస్సు అమ్మవారికి సమర్పించడం మనస్సు ఎలాంటిది అంటే పువ్వు లాంటిది. సుదర్శనాయ నమః. సుదర్శనాయ నమః. ఓం మూర్ధానందివారతి భద్రవ్యావైతాననమృతాయ జాతమగ్నిం కవిగుం సంరాజపతిం జనానామాసన్న పాత్రం తనగంధదేవా జాతో ఐదోదనం కోసం నమస్కారం చేసుకోండి. గోవిందా 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 లక్ష్మీ నారసింహ గోవిందా గోవిందా శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహ స్వామి వారిని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి నిత్య కళ్యాణ మండపంలో వేద పండితులు ఆశీర్వాదాలు అందించారు. లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, స్వామి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అందరూ బాగుండాలా, రాష్ట్రం అంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. స్వామిని ప్రతి ఒక్కరి మనసులు కూడా మనశ్శాంతి ఉండాలని కోరుకుంటున్నాం. అంటే ఈరోజు మన ఈ గుడి, ఈ ప్రాంతం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆ కళ కనపడుతుంది. ఇక్కడ ఈ స్వామి వైబ్రేషన్స్ కూడా మంచి వైబ్రేషన్స్. ఈరోజు నేను పొద్దున్నే వచ్చి స్వామిని దర్శించుకుంటే ఇప్పుడు కూడా నాకు ఆ స్వామి కనపడుతున్నాడు. నేను కోరుకునేది ఒక్కటే, ఆ స్వామిని రాష్ట్రం, మీ అందరికీ తెలిసి ఈరోజు మన పరిస్థితులు, ఆ స్వామిని మన చంద్రబాబు నాయుడు గారిని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ అందరికీ కూడా మంచి జరగాల అని కోరుకుంటున్నాను. ఈ బ్రహ్మోత్సవాలు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు కూడా, చైర్మన్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు.
మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, భక్తులు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరిని కోరుకునేది ఎవరు ఇబ్బంది పడకుండా మీ అందరూ ఖచ్చితంగా వాళ్ళందరూ ఆనందం తీర్చాలా, దేవుడి దర్శనం బాగా జరగాలని. నెల్లూరులో ఉన్న ప్రతి పార్కును అందంగా తీర్చిదిద్దుతున్నాం మంత్రి నారాయణ తెలిపారు. బోడిగాడి తోట సమీపంలోని అరవపాలెంలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. స్థానికుల కోరిక మేరకు అక్కడ ఒక అందమైన పార్కును నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. అరవపాలెంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉండడంతో వారి పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక టీడీపీ నేత వెంకటరెడ్డి తెలిపారు. దాదాపు ఎకరా స్థలంలో ఇక పెద్ద పార్కును నిర్మించేందుకు మంత్రి నారాయణ అధికారులకు ఆదేశించారు. చిల్డ్రన్స్ పార్క్ లో తరహాలో అతిపెద్ద పార్కును అరవపాలెంలో నిర్మించేందుకు మంత్రి నారాయణ నిర్ణయం తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్కు అరవపాలెం సమీపంలో ఉండే అన్ని డివిజన్ ప్రజలకి అందుబాటులో ఉంటుందని టీడీపీ నేతలు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ నందన్తో పాటు టీడీపీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డితో పాటు లెక్కల వెంకటరెడ్డి మరియు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ ఫుల్ శ్మశానాలు ఆ రోడ్డు ఇటు వచ్చేసి లోపల కాల్పులు నాకు కాంపౌండ్ ఎక్స్పెక్టేషన్ 91 lakhs ఈ పార్క్ చూడండి. సరే సార్, ఓకే సార్, ఓకే సార్, సరే సార్, బాయ్ సార్. ఈరోజు 5వ డివిజన్ ఈ బోడిగౌడ తోటలో ఉండే ఇంతకుముందు గతంలో ఇక్కడ ఒక అరవపాలెం అనేది ఉండేది, అది క్లియర్ చేశారు. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక మంచి పార్క్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మా ప్రీతమ నాయకుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు ఈరోజు ఈ ఏరియాకి వచ్చేసి విజిట్ చేయడం జరిగింది. గతంలో కూడా 2 times ఏంటంటే ఈ ప్రాంతానికి వచ్చేసి చూడడం జరిగింది. ఇది చాలా దాదాపు ఒక 1 acre పైనే ల్యాండ్ ఉంది ఇక్కడ. ఈ 1 acreని మంచి పార్కుని చేస్తే ఇక్కడుండే పేద ప్రజలు కావచ్చు, ఇది కొద్దిగా మిడిల్ క్లాస్ స్లమ్ ఏరియా కాబట్టి వీళ్ళందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఒక మంచి పార్కు చేసి పేద పిల్లలకి తర్వాత పోతే అందరికీ కూడా ఉపయోగపడేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద పార్క్ అవుతుంది. చిల్డ్రన్స్ పార్క్ తర్వాత నెల్లూరులో చాలా పెద్ద పార్క్ వచ్చేసేసి ఇది అవుతుంది. ఇది చాలా అందరికీ కూడా 3, 4, 5, 6, 7, 8, 9, 10 డివిజన్లకి అందరికీ కూడా ఇది అనుకూలమైన ప్రాంతము. చాలా ఆహ్లాదకరంగా తర్వాత చాలా బ్యూటిఫుల్గా చేయాలనే ఉద్దేశంతో నారాయణ సార్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ పని మీదనే మా ప్రీతమ నాయకులు మినిస్టర్ గారు నారాయణ సార్ గారు వచ్చి విజిట్ చేసి ఈరోజు విజయవాడకి వెళ్తా ఇది త్వరగా పూర్తి చేయమని చెప్పేసి మున్సిపల్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా శుభపరిణామము. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలోని మాతమ్మ తల్లి ఆలయంలో తిరునాళ్ల వైభవంగా జరిగింది. తిరునాళ్లలో భాగంగా మాతమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. భక్తులకు అన్నదానం చేశారు.
ఆలయంలో భక్తి గీతాలు, నాటకాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మాతమ్మ ఉత్సవ విగ్రహాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టుపక్కల ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు. పెంచలకొర క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ జయంతి వేడుకల్లో భాగంగా కళ్యాణ మహోత్సవం. శ్రీ పెరిశిల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరులో ఉన్న ప్రతి పార్కును అందంగా తీర్చిదిద్దుతున్నాం మంత్రి నారాయణ. బోడిగాడి తోట సమీపంలోని అరవపాలెంలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటన.
ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.